గత 2 వారాలుగా మీరు క్రమంగా వస్తున్నట్లయితే యోనా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం, ఆ జీవితాన్ని చూస్తున్నాం. యోనా దేవుని నామం ఎరిగిన వ్యక్తి, యోనా దేవుని ప్రవక్త. దేవుని మాటలు పాత నిబంధన కాలములో ప్రవక్తల ద్వారా, దేవుని యొక్క ప్రవచనాలు ప్రవక్తల ద్వారా చెప్పబడే దినాలు. అయితే దీనిని ఒక పెద్ద అంశంగా మనం చూస్తూ ఆ అంశమునకు ఒకే పేరు పెట్టాం, పరిగెత్తటం. We said we will meditate these 4 chapters, this character, by keeping this broad theme in mind, saying that running, పరిగెత్తటం. మొదటి అధ్యాయంలోనే మనం ఉన్నాం, ఇవాళ ముగించేస్తాం. ఇది 3వ వర్తమానం. మొదటి అధ్యాయపు సారాంశము, ఆ కాన్సెప్ట్లో మనం చూస్తే ఆ సారాంశము దేవుని నుంచి పరిగెత్తటం. 2వ అధ్యాయము దేవుని దగ్గరకు పరిగెత్తటం. 3వ అధ్యాయము దేవునితో పాటు పరిగెత్తటం. 4వ అధ్యాయం దేవుని కంటే ముందు వెళ్ళటం. ఈ సిరీస్ ప్రారంభించినప్పుడు అన్నాను, ప్రతి ఒక్కరూ ఈ 4 గుంపుల్లో ఎక్కడో చోట ఉంటారు, ఉండక తప్పదు. Each one of us will fall in one of these chapters. Either we are running away from God, or we are running to God, or we are running with God, or we are running ahead of God. శ్రేయస్కరమైనది 3వ అధ్యాయంలో ఉండటం, అంటే దేవునితో పాటు నడవటం అతి శ్రేయస్కరం. The best thing to do is to walk with God. ఆమోస్ గ్రంథంలో ఉంటుంది, సమ్మతించి ఇద్దరు కలిసి నడవగలరా. దట్ ఈస్ ద బెస్ట్ పొజిషన్ టు బి. మనమందరము ఎందరైతే ఆయన నామము ఎరిగిన వారు ఇక్కడ ఉన్నారో, మన ఆశ ఏమై ఉండాలంటే అనుదినము నేను దేవునితో కలిసి నడుస్తాను. ఉదయం స్టార్ట్ అయ్యేది అదే పొజిషన్. దాని తర్వాత నెమ్మదిగా ఒక SMS వచ్చాకో, ఆఫీస్కి వెళ్ళాకో, నువ్వు బయట ఉండే నేను కొన్ని పనులు చక్క పెట్టుకొని వస్తా అంటాం, రైట్? కొన్నిసార్లు ముందుకు వెళ్ళిపోతాం. వితౌట్ వేస్టింగ్ టైం వి విల్ గో టు ద మెసేజ్. మొదటి అధ్యాయమును మనము 4 భాగాలుగా చూసాం. అందులో 2 మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసింది. మొదటి వచనం అన్నాం బాధ్యత. కొత్తగా వచ్చిన వారికి నేను చెప్తున్నా, అంటే పూర్తి వర్తమానం చెప్పలేను కానీ, దేవుని బిడ్డగా ప్రవక్తగా యోనాకు బాధ్యత ఉండింది. ద ఫస్ట్ వర్స్ టాక్స్ అబౌట్ డ్యూటీ. మనమందరము బాధ్యతలు నిర్వర్తించాలి. అది కుటుంబంలో, లేకపోతే చదువుతూ ఉంటే స్కూల్ కాలేజీల్లో, ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగంలో, సంఘములో సభ్యులుగా అక్కడ, ఎవ్రీ ప్లేస్ వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. ఈ దేశంలో పుట్టిన భారతదేశ పౌరుడుగా బాధ్యత లేదండి, కానీ అంతమంది ఆ బాధ్యత వహిస్తున్నారు, అది వేరే విషయం. బట్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ వీఆర్ రెస్పాన్సిబుల్ టు లివ్ ఎ లైఫ్ దట్ దిస్ కంట్రీ వాంట్స్ us టు లివ్. ఈ దేశపు చట్ట ప్రకారం మనకి నచ్చినా నచ్చకపోయినా, ట్యాక్స్ రూల్స్ మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, మనం వాటికి కట్టుబడి ఉండాలి, రైట్? 2-3 వచనాలు అన్నాం. దేవుడు చెప్పిన బాధ్యత, దేవుడు చెప్పిన పని ఈయనకి నచ్చల, కాబట్టి అవిధేయుడయ్యాడు. 2nd and 3rd verses we said disobedience. అది మొదటి వర్తమానం. మొదటి వర్తమానంలో 2 టచ్ చేసాం. బాధ్యత ఉండింది, అయితే చెప్పిన పని నచ్చలేదు, కాబట్టి యోనా అవిధేయత చూపించాడు. అది విశదంగా మనం ధ్యానం చేసాం. దాన్ని బట్టి వచ్చిన పర్యవసానం 2-3 వచనాలు, అది 4, 5, 6 వచనాలు ఈ అవిధేయత ద్వారా వచ్చిన ఆందోళన అన్నాం, అంతరాయము అన్నాం, అలజడి అన్నాం, వాట్ ఎవర్ ఇంగ్లీష్లో డిస్టర్బెన్స్. When a child of God decides to go away from God, it is going to disturb a lot of things. ఇది ప్రతి విశ్వాసి గుర్తు పెట్టుకొని, దయచేసి దేవునికి దూరం అయితే వెంటనే దగ్గరికి రండి. రాకపోతే నువ్వు చివరికి డిస్టర్బ్ అవుతావు, ఈ లోపల ఎంతో మంది డిస్టర్బ్ అవుతారు.
ఇది గ్రహించుకోవాలి. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద పొరపాటు, అతి పెద్ద పాపం ఏంటంటే ఇదే. యోనా అయితే 3 రోజులే దూరం వెళ్ళాడు, నేను 9 సంవత్సరాల దూరం వెళ్ళాను. థింక్ అబౌట్ ఇట్. 9 years if a child has gone back, I know how much of disturbance and destroyment I brought. Destruction, sorry. ఎంత విపత్తును నేను తెచ్చానో మా కుటుంబ సభ్యులను అడిగితే తెలుస్తుంది. ఇక్కడ సంఘంలో ఉన్న పెద్ద వయసులో ఉన్న తెలుస్తుంది. నా సాక్ష్యంలో ఎన్నోసార్లు చెప్పాను. డబ్బుకి డబ్బు, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇంట్లో పరిస్థితులు మరింత. ఎందుకు? నువ్వు అవిధేయుడు అయితే యు ఆర్ గోయింగ్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్. డౌన్. కిందకి. కాబట్టి మనం ఆగాలి. దాని తర్వాత పోయిన వారం మనం ధ్యానం చేయలే, నేను మీకు ఒక 6 నిమిషంలో చెప్పేశాను. 4వ విషయం ఏంటంటే, ఇంత పెద్ద తుఫాన్ వచ్చింది, వాళ్ళు చాలా పడ్డారా లేదా? రైట్? ఎలా ప్రయాసపడ్డారు? ఆ సైనికులు కాదు, నావికులు, వారు తమ దేవుళ్లకు ప్రార్థన చేశారు. ప్రొఫెషనల్స్ ఆర్ ప్రేయింగ్ బట్ టు ద రాంగ్ గాడ్. అయితే వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి ఆ లోడ్ తగ్గించుకుంటే ఏమైనా బాగుంటుందని సామాన్లు పడేయటం ప్రారంభించారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కెప్టెన్ గారు ఏం చేస్తున్నారు? అసలు దీనికి కారణము ఏంటి? కన్నం ఏమైనా పడిందా? ఏదంటే, సార్ ఎక్కడున్నారు? హాయిగా ప్రార్థన చేయవలసిన వ్యక్తి పడుకున్నాడు, ఆయన్ని లేపాడు, 4 వాయించాడు, అది బాగానే ఉంది. అయితే దాని తర్వాత ఇది ఎందుకు వచ్చిందని వాళ్ళు ఏం చేశారు? చీట్లు వేశారు. వి సెడ్ ద నెక్స్ట్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇస్ డిటెక్షన్. డ్యూటీ, డిసొబీడియన్స్, డిస్టర్బెన్స్ అండ్ డిటెక్షన్. ఆ చీట్ ఎవరి మీద పడింది? యోనా. నూతన నిబంధనలో 2 సార్లు చీట్లు వేశారని చెప్పాను. దాని తర్వాత ఇంకెక్కడ లేదు, మనం చీట్లు వేయవలసిన అవసరం లేనే లేదు. ఎందుకు? దేవుని వాక్యం మనకి ఉంది. డోంట్ టేక్ దిస్ అండ్ స్టార్ట్ పుట్టింగ్ లాట్స్. అయితే ఒక విషయం గమనించుకోవాలి. అదేంటంటే, మన పాపము మన పక్కింటోడిని పట్టుకును. అదే కదా బైబిల్లో ఉంది. మన పాపము మనలను. ఇట్ ఈస్ క్లియర్. ఎలా పట్టుకుంటుందో నాకు తెలియదు, కానీ గ్యారంటీగా దొరుకుతాం. అందులో ఏ అనుమానం లేదు. యూ మైట్ కవర్ ఫర్ 1 year, 2 years, 3 years, 4 years, 5 years, 10 years, ఐ డోంట్ నో. ఎక్కడో కప్పి పెట్టచ్చు, ఏదో చేయొచ్చు, ఏదో స్టోరీలు చెప్పొచ్చు. ఎప్పుడో ఒకప్పుడు మన పాపము బయట పడుతుంది. అది జరిగే లోపే నువ్వు దేవునితో సరి చేసుకుంటే మేలు. డోంట్ వెయిట్ ఫర్ సంబడీ టు క్యాచ్ యూ అండ్ టెల్. డిటెక్షన్ అయిపోయాక ఇవాళ మనం గడిపేది డైలాగ్. భలే ఉంటుంది. ఎక్కువసేపు అక్కడ ఉంటుంది. ఎందుకంటే యోనాని అక్కడున్న వాళ్ళు ధన అని పిస్టల్తో పేల్చలా. దేంతో పేల్చారు తెలుసా? ప్రశ్నలతో. 7 ప్రశ్నలు ఉన్నాయి. దేవుని వాక్యంలోకి వెళ్దాం. కాబట్టి 5వ విషయం, మొదటి అధ్యాయంలో డైలాగ్, తెలుగులో సంభాషణ. ఎవరికి మధ్య సంభాషణ జరుగుతుంది? యోనా ఒక్కడే ఒకవైపు, ఇంకోవైపు ఎవరు? ఓడలో ఉన్న వాళ్ళందరూ. కాబట్టి 2 పార్టీలు ఉన్నాయి అక్కడ. 2 పార్టీలు ఉన్నాయి. ఒక పార్టీలో మెజారిటీ ఎక్కువ ఉంది, మరో పార్టీలో ఒకే వ్యక్తి ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్యన ఏమవుతుంది? సంభాషణ జరుగుతుంది. ఎందుకంటే ఈ చీటీ ఎవరి మీదకి వచ్చింది? అక్కడ అంతమందిలో ఒక వ్యక్తి దగ్గరికి వచ్చింది. కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లా, అసలు ఇది కరెక్టా కాదా. దే వాంటెడ్ టు నో ద ట్రూత్. వైల్ ద లార్డ్ సెడ్ దట్ దేర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ విత్ దిస్ పర్సన్. ఈ వ్యక్తిని బట్టే ఇది వచ్చిందంటే అసలు ఈ వ్యక్తి ఏం చేశాడు? వాళ్ళకి తలాతోక తెలీదు. వాళ్ళ సొంత కొలీగ్ అయితే వాళ్ళు అడిగేవాళ్ళు, అవునా కదా? రైట్? ఈ వ్యక్తి ఎవరో వాళ్ళకి తెలియదు. అసలు ఈయన పుట్టు పూర్వార్థాలు తెలియదు, అసలు ఈయన స్టోరీ ఏంటో తెలియదు. కాబట్టి పద, నీ స్టోరీ మాకు చెప్పు అన్నాడు. ఇవాళ ఈ సంభాషణ చూస్తూ మనల్ని మనం పరిశీలించుకుందాం. ఆ ప్రశ్నలు 8వ వచనం నుంచి ఉన్నాయి. 8వ వచనంలో మనకి 5 ప్రశ్నలు ఉన్నాయి. వాటికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వెళ్తూ ఆ ప్రశ్నలను గబగబా మనం చూసి అర్థం చేసుకుందాం. మొదటి ప్రశ్న చూడండి, 8వ వచనము మొదటి భాగము. కాబట్టి వారు అతన్ని చూచి, ఎప్పుడు జరిగిందండి ఇది? దాని ముందు వచనం చదవమ్మా.
అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చెను. కాబట్టి ఇప్పుడు ఏమైంది? డిటెక్షన్ అయ్యింది. దొంగ బాగోదులేండి, దొరికాడు. కానీ తాను చేసిందేంటో నిరూపింపబడాలి, అవునా కదా? తాను ఏం చేశాడు దాని విషయం వీళ్ళెవ్వరికేమీ తెలీదు. ఇప్పుడు ఎవరి మీద ఉంది బాధ్యత? యోనా స్టోరీ చెప్పాడు అనుకోండి, అది వాళ్ళు నమ్ముతారుగా, రైట్? నౌ we will see what are these questions and how can we relate to our daily life. ఈ ప్రశ్నలను బట్టి మనము ప్రశ్నించుకోవాల్సింది ఏంటని చూస్తూ వీటంతటి ద్వారా దేవుడు ఆశించింది ఏంటో ఒకటే మాట, అది నేను మీకు చెప్పేస్తాను. ప్రశ్న చూద్దాం. కాబట్టి వారు అతనిని చూసి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెను. ఇది ఫస్ట్ అండి. ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించును. కాబట్టి ఈ ప్రశ్నకు నేను అంటున్నాను క్రైమ్ అని పెట్టుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుందని నేను ఈ పదజాలాలు ఇస్తున్నాను. క్రైమ్, నేరం కదా. ఎవరిని బట్టి ఏంటొచ్చింది? ఈ కీడు. ఏంటా కీడు? పెద్ద తుఫాను. గత వారం నేను చెప్పాను, ఒక వ్యక్తి యొక్క అవిధేయతను బట్టి ఒక పెద్ద పెనుగాలి ఎక్కడో రేగుతుందేమో. బికాస్ ఆఫ్ వన్ person's disobedience, one child of God's disobedience, there could be a storm that is starting somewhere. అది వచ్చి కొట్టే మునిపే దయచేసి మేల్కోండి, దయచేసి సరి చేసుకోండి, దయచేసి దేవుని దగ్గరికి రండి. ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినది అంటే దేవుడు ఆశిస్తుంది ఏంటి? దేవుడు ఆశించేది ఏంటో తెలుసా? ఒకే విషయం అండి, ఇది గుర్తుపెట్టుకోండి. అన్నీ ఇది గుర్తుపెట్టుకున్నాను, చాలా చెప్తున్నాను. వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్, గాడ్ ఎక్స్పెక్ట్స్ ఆనెస్ట్ కన్ఫెషన్. దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుడు కోరేది యథార్థమైన ఒప్పుకోలు. స్టోరీలు ఆయనకి నచ్చవు, ఎందుకంటే వాస్తవం ఆయనకి తెలీదు. తెలుసు. ఇది కీలకం అండి, ఇది కీలకం. ఐ యామ్ టెల్లింగ్ యూ, if we don't learn to confess honestly before God, I am telling you, nothing will ever get right. ఎప్పుడు ఏది సరికాదండి. ఎందుకంటే చాలామంది తప్పు ఒకళ్ళదైతే అందులో కొంత పాత్ర మనకు కూడా ఉంటుంది. ఉదాహరణ నేను చెప్తున్నా, ఒకవేళ బిడ్డలను మనం సరి అయిన క్రమశిక్షణలో పెట్టకుండా, వారికి సరి అయిన విషయాలు చెప్పకుండా, వారు చేసిన తప్పులు కూడా మనమే కవర్ చేస్తున్నాం అనుకోండి, తప్పు వాళ్ళదా మందా? మనది. అలాగుంటున్నప్పుడు వారు తప్పు చేసినప్పుడు వాళ్ళని గద్దించి వాళ్ళు 4 కొట్టిన తర్వాత మనం కూడా మన తప్పును ఒప్పుకోవాలా? ఇది ఒప్పుకోరు. ఐఎమ్ టాకింగ్ టు పేరెంట్స్ దట్ దేర్ ఇస్ సమ్ రెస్పాన్సిబిలిటీ యూ షుడ్ ఆల్సో టేక్. మా నాన్నగారు గుర్తొస్తారు నాకు. ఇది నన్ను కదిలించిన విషయం. నేను నా మొదటి ఉద్యోగంలో చేసిన భయంకరమైన తప్పులను బట్టి వచ్చిన భయంకరమైన నష్టం, కొన్ని లక్షల రూపాయల నష్టం రావటం, నేను ఇంటికి తిరిగి వచ్చేయటం, ఆ సమస్య ఇంకా సెటిల్ అవ్వలా. అయితే డైలీ ప్రార్థన చేసేవాళ్ళం అందరం కలిసి. దాని తర్వాత ఒక నెల ఎంతో అయిన తర్వాత డాడీ ఒకరోజు ఆ ఫ్యామిలీ ప్లేయర్లో అన్నాడు, ఎందుకంటే నథింగ్ ఈజ్ వర్కింగ్, ఏది సెటిల్ అవ్వట్లా, ఇంకా మేము ఇరుక్కుపోతున్నట్టుంది ఆ ప్రాబ్లంలో. దేవుడు అన్నాడు, ఎందుకంటే అందరూ నా మీదకే వేలెత్తి చూపిస్తున్నారు. అది వాస్తవం. ఎందుకంటే తప్పు చేసింది ఎవరు? తప్పు చేసింది నేను. ప్రాబ్లం వచ్చింది నా బట్టి. ఇట్ ఈస్ వెరీ క్లియర్, అందులో పెద్ద అనుమానం ఏమీ లేదు. అయితే నాన్నగారు ఏమన్నా తెలుసా, సరే వీడు తప్పు చేసాడు, వీడు పాపం చేసాడు, భయంకరమైన పని చేశాడు, అయితే మన జీవితాల్లో మనం ఏమన్నా సరి చేసుకోవాల్సి ఉందేమో. ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు కన్ఫెస్, లెట్ us all confess. మై డాడ్ ఈస్ టెలింగ్ మీ ఆన్ హిస్ ఫీట్. నేను దేవుల్లో లేనప్పుడు నాకు అది అర్థం కాల. మా నాన్నగారు ఏం తప్పు చేశారు? ఇంత మంచి దైవజనుడు ఆయన, ఇంత వాక్యం చెప్తున్నాడు, ఎంతోమంది అభిమానిస్తారు. ఆయన అన్నాడు, కుటుంబముగా మనం ఒక్కొక్కరం ఆయన సన్నిధిలో ప్రార్థించి, ఒకవేళ మనం వ్యక్తిగతంగా ఏదైనా ఒప్పుకోవాల్సి ఉంటే మనం ఒప్పుకుందాం. నౌ ఐ కెన్ రిలేట్.
I am telling you, sometimes there is a problem in the family, while you know who is the one who is primarily responsible. ప్రథమముగా ఆ తప్పు, ఆ పాపము, ఆ భయంకరమైన పని చేసింది ఒక్క వ్యక్తే కావచ్చు కుటుంబంలో. కానీ అందరు కలిసి ఒకవేళ మీరు వేరే విషయంలో ఏదైనా ఆ విషయం మీరు చేసి ఉండకపోవచ్చు. మీకు అర్థమవుతుందో లేదో. తాగింది ఇంట్లో ఉన్న యజమాని, అప్పు చేసింది ఇంట్లో ఉన్న యజమాని, దాన్ని బట్టి వచ్చింది కష్టం కుటుంబానికి, నేను ఒప్పుకుంటా. అయితే మిగతా వాళ్ళు కూడా ఇంకా వేరే ఏదో చేస్తున్నారేమో, దయచేసి అది ఒప్పుకోండి అని అంటున్నా. ఇది ప్రాముఖ్యం. లెట్ us learn to confess honestly, because that is the only thing God expects. దేవుడు ఆశించేది అదొక్కటే. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడండి? మంచి పనులు చేశాడా? ఉన్నదంతా తీసుకుని వెళ్ళి అంతా తగలబెట్టేసి పందులు పొట్టు కూడా తనలేని పరిస్థితుల్లో యథార్థంగా ఒప్పుకున్నాడు, కన్ఫెస్ చేశాడు. ఏమన్నాడు? నేను నీ ఎదుట నా తండ్రి ఎదుట పాపము ఫినిష్, కాబట్టి నేను వెళ్ళి నా తండ్రికి వెళ్ళి చెప్తాను, ఇక నేను నీ కొడుకుని కాను, నన్ను నీ సేవకుడుగా చేసుకో. సేవకుడుగా ఉన్నాడు అక్కడ? లేదు. when he really honestly confessed, the father said, come, రా. ఎంత గొప్ప దేవుడు! ఇది ప్రాముఖ్యం. మీ కుటుంబ జీవితంలో లేక ఉద్యోగరీత్యా సమ్వేర్ ఇఫ్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం, క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఈ కీడు ఎవరిని బట్టి వచ్చింది? పరిశీలించుకోండి. మనల్ని మనం పరిశీలించుకుందాం. నన్ను బట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? నేను డైరెక్ట్గా బాధ్యుడిని కానేమో కానీ ఇండైరెక్ట్గా నేను ఎక్కడో చేసిన దాన్ని బట్టి ఇప్పుడు ప్రభావం వస్తుంటే దానిని నేను సరిచేసుకుంటాను. సమాజం ఇది చేస్తే, ఆయన నామం ఎరగని వారు ఇది చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయండి. ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ ఎ టాల్ ఆస్క్, బట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ద సిన్నర్ అండ్ ద సొసైటీ టు కన్ఫెస్. God expects this. And wherever it happened, there is great revival. ఎక్కడెక్కడైతే ఇది జరిగిందో గొప్ప ఉజ్జీవము జరిగింది. అది మొదటి ప్రశ్న. సమయం అయిపోతుంది. 7 ప్రశ్నలు. నెక్స్ట్ ప్రశ్న ఏంటి? నీ వ్యాపారం ఏమిటో? నీ వ్యాపారం ఎందుకు? దానిని నేను కాలింగ్ అన్నాను. నీ పిలుపు ఏంటి? ఎందుకంటే అక్కడున్న వాళ్ళకి తెలియదు కానీ యోనాకి తెలుసు. తన పనేంటి? దేవుని ప్రవక్తగా దేవుని విషయాలు ఇతరులకి చెప్పాలి. దట్ ఈస్ హిస్ కాలింగ్. అది తనకిచ్చిన పిలుపు, అది తన పని. అది తన వ్యాపారం కాదు కానీ అది తన పని. దేవుని బిడ్డగా నీ పనేంటి? అది రెండవ ప్రశ్న. దేవుని బిడ్డగా నీ పనేంటి? వాట్ ఈజ్ యువర్ కాలింగ్? డూ యు నో? బికాస్ గాడ్ కాల్స్ ఎవ్రీబడి. అవునా కదా? దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు పిలిచాడు? మనము తల్లి గర్భములో ఉన్నప్పుడు, అప్పుడు పిలిచాడు. ఏమని పిలిచాడు? పేరు పెట్టి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆయనను తెలుసుకొని ఆయనను సేవించాలని. అందులో నీ ప్రత్యేకమైన పిలుపు ఏంటి? ప్రతి దేవుని బిడ్డ దేవుని పిలుపును స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నాకు దేవుడిచ్చిన పిలుపు 1994 ఏప్రిల్ 29వ తారీఖు. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ టిల్ ద టైమ్ ఐ డై. ఎందుకంటే ఆ రోజు మా నాన్నగారు భూస్థాపన చేయబడిన దినం. ఆ పిలుపు నాకు అప్పుడు అర్థం కాల. 1 సంవత్సరం పట్టింది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం ద్వారా చూడని అవసరం లేదు. మోషే మృతి పొందెను, నీవు లేచి జనులను యోర్దాను అవతలకు తీసుకొని వెళ్ళని దేవుడు నాకు ఇచ్చిన మెయిన్ పిలుపు. దాని తర్వాత దేర్ ఆర్ సో మెనీ అదర్ రిలేటెడ్ కాల్స్. But my main calling was, Peter Samuel, you are the Joshua, you stand up and take these people across. 19 సంవత్సరాలు అయింది. ఆ పిలుపును తెలుసుకొని ఆ పిలుపులో కొనసాగుటలో 19 సంవత్సరాలు. దానికి ముడిపడి అనేకమైన పిలుపులు దేవుడు ఇస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? బట్ దట్ ఈస్ మై క్లియర్ కాలింగ్. కెన్ యూ సే టుడే వాట్ గాడ్ హస్ కాల్డ్ యూ టు డూ? ఇఫ్ నాట్, గో అండ్ ఆస్క్ హిమ్ టుడే. ప్రభు, నన్ను మీ రక్తాన్ని ఇచ్చి సంపాదించి కొనుక్కున్నావు, నువ్వు నాకు ఇచ్చిన పిలుపు ఏంటి? నేనేం చేయాలి? నీకోసం ఈ లోకంలో నేనేం చేయాలి? ఖచ్చితంగా తెలుస్తుంది నీకు. ఖచ్చితంగా. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యు అండర్స్టాండ్ హిజ్ కాల్. ఎందుకంటే తన పిలుపునకు తాను చేసిన పనికి ఏ లింకు కనిపించట్లా ఇక్కడ ప్రస్తుతం. అవునా కదా?
తన పిలుపునకు తను చేస్తున్న పనికి ఏ రకమైన లింక్ లేదు. ఎందుకంటే తన పిలుపు దేవుని ప్రవక్త, తను చేసిన పని దానికి వ్యతిరేకమైనది. మూడవ ప్రశ్న, నీవెక్కడి నుండి వచ్చితివో నీవు ఎక్కడి నుంచి వచ్చితివి. దీనిని క్యారెక్టర్ అంటున్నా. ఎందుకో మీకు ఒక్క నిమిషంలో చెప్తాను. మొదటి ప్రశ్నకి ఏమన్నాం? ఇంగ్లీష్లో క్రైమ్, నేరము. రెండోది ఏంటి? కాలింగ్, నీ పిలుపు ఏంటి. మూడోది ఏంటి? క్యారెక్టర్. ఎందుకంటున్నావు? నీవు ఎక్కడి నుంచి వచ్చావు. ఇది అర్థం కావాలంటే మన చైల్డ్హుడ్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే నాకు చాలా చక్కగా అర్థమవుతుంది ఇది. ఎందుకో తెలుసా? మనం ఎక్కడికో వెళ్తామని చెప్పి ఇంకెక్కడికో వెళ్తాం. ఈ పనులు చేసే ఉంటారు. మీరు చెప్పి నేను చాలాసార్లు చేశా. ఫ్రెండ్ దగ్గరికి కంబైన్డ్ స్టడీ కోసం వెళ్తాను. మనం పుస్తకం ఉంటేగా మన దగ్గర, రైట్? కంబైన్డ్ స్టడీ. కానీ వెళ్ళింది ఎక్కడికి? సినిమా హాల్కి. నా గురించి చెప్పుకుంటున్నా. ఈ విషయం ఇంట్లో తెలిసిపోద్ది. నేను ఎక్కడికి వెళ్ళానో అప్పుడు ఈ డైలాగ్ వస్తుంది. నువ్వు అంటే వీళ్ళకి మీకు అర్థమైందా? అది స్టోరీ. మీకు అర్థమైందా? నువ్వు చెప్పింది ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్తానని చెప్పావు, నువ్వు అసలు ఎక్కడి నుంచి వస్తున్నావు. మనం అడగలా? ఎప్పుడు అడుగుతావు తెలుసు? ఇది మనం వారు చెప్పిన పని చేయనప్పుడు, వెళ్తామని వెళ్ళిన చోటుకి వెళ్ళకుండా ఇంకెక్కడికో వెళ్ళినప్పుడు రాగానే అడుగుతాం, ఎక్కడి నుంచి వస్తున్నారా? ఏం చెప్తారు దానికి? ఎక్కడేంటి? ఇక్కడి నుంచేగా, ఇక్కడేగా. ఎక్కడా? నేను చెప్పానుగా. నిజంగా అక్కడ అప్పుడు కొంచెం ఇన్వెస్టిగేషన్. నిజంగా నువ్వు చెప్పిన చోటుకెళ్ళు. నిజంగా మదర్ ప్రామిస్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో? ఆ మదర్ వెళ్ళిపోద్ది అనవసరంగా. ఇప్పుడు చెప్తున్నారు లేదు, నిజమే. ఎలా దబాయిచ్చేస్తాం? ఎందుకు? వీళ్ళకి ఆల్రెడీ న్యూస్ వెళ్ళిందని మనకి తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఇంకా మనం ముందు పుట్టిన వాళ్ళు కదా సార్, మనకు తెలియదు. కానీ మనం అనుకుంటాం మనం ఎంత బాగా మేనేజ్ చేసి. నిజం, ఫోన్ చేసి కనుక్కో, లేకపోతే నువ్వు రాలే. ఎందుకు? దట్ టాక్స్ అబౌట్ యువర్ క్యారెక్టర్. నీవు ఎక్కడి నుంచి వచ్చావు. ఎందుకంటే వారు అక్కడ ఒక అవకాశాన్ని కల్పిస్తున్నారు. యోనా వాస్తవము చెప్తాడని. సమ్ టైమ్స్ God gives us opportunity by asking different questions. దేవుడు మన జీవితాల్లో పలు ప్రశ్నలు పెడుతూ దేవుడు అవకాశాలను కలిగిస్తున్నాడు. కలిగించంటున్నాడు, నువ్వు ఇప్పటికైనా నా దగ్గర నిజము ఒప్పుకుంటావా? ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు విల్ యూ యాక్సెప్ట్ ఆనెస్ట్లీ వాట్ యూ హ్యావ్ డన్. అది మూడవ ప్రశ్న. నాలుగవ ప్రశ్న, నీ దేశము ఏమిటి? సో కాబట్టి కంట్రీ. ఎందుకు? వీళ్ళు గమనించుకుందాం. వీళ్ళు నావికులు, షిప్లో పనిచేసే వాళ్ళు జనరల్గా చాలా దేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. అది బ్యాక్గ్రౌండ్, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఎందుకో చెప్తాను నేను, ఎందుకు ఈ ప్రశ్న వచ్చిందో. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతం గురించి ఇప్పుడు జనరల్గా అమెరికా దేశస్తులకి ఇప్పుడు కూడా చాలా మందికి ఇంత టెక్నాలజీ పెరిగి ఇప్పుడు అభిప్రాయం లేదు. కానీ 15-20 సంవత్సరాల క్రితం అమెరికా వాళ్ళు, అంటే అమెరికాలో పుట్టి పెరిగిన వారు, వాస్తవానికి తెల్లతోలు ఉన్నోళ్ళు, పర్వాలేదు ఇక్కడ చెప్పిన వాళ్ళకి భారతదేశం అనగానే భారతదేశం పాములు తింటారు, చెట్లను పూజ, ఇదే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు టెక్నాలజీ మారింది. 15, 20, ప్రాబ్లీ 30 years back ఇఫ్ సంబడీ సెడ్ ఇండియా అంటే అబ్బో వాళ్ళు బట్టలు వేసుకోరు, వాళ్ళకి ఇది లేదు అది లేదు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అయితే నావికులు వీళ్ళు ఓడలో ఉన్నవారు కాబట్టి వీరు వివిధ దేశాలు తిరుగుంటారు. నీవు ఏ దేశము అంటే, ఎందుకంటే ఆ దేశాన్ని బట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఎట్టంటి వాళ్ళు వీళ్ళకి తెలుస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇట్స్ అన్ ఇంప్రెషన్, ఇట్స్ ఎ పర్సెప్షన్. అది ఒక అభిప్రాయము ఒక ప్రాంతం గురించి. అందుకనే బైబిల్లో మీరు వెళ్తే ఇప్పుడు చూడడం అవసరం లేదు, కానీ యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి వాడని నతానియేలుకు వినిపించింది? నజరేతు. యేసు ప్రభు వారిని కనుగొన్నవారు వచ్చి నతానియేలు దగ్గర ఆయన చెట్టు కింద కూర్చొని ఉంటే, మేము మెస్సయ్యాను కనుగొంటుమి, ఆయన నజరేతు వాడంటే ఇమీడియట్గా ఏం చెప్పాడు తెలుసా? నజరేతులో నుంచి ఏదైనా మంచి అంటే నజరేతు గురించిన అభిప్రాయం అది. మీకు అర్థమవుతుందా? Nazareth back then was a place where there is nothing good there.
అక్కడ ఏమి మంచి వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి యేసుప్రభు నజరేతు ఊరి బాబు ఈడు మెస్సయ్య ఏంటి, అక్కడి నుంచి మెస్సయ్య రాడు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఆ ప్రశ్న అంటే ఈయన దేశం చెప్తే అసలు ఈయన ఎట్టంటోడో కనీసం అట్లాగైనా తెలుస్తుందని. మనం ఏ దేశంలో చెందిన వారం? ఇలా అడిగితే ఏంటండి మీరు? దేవుని బిడ్డలుగా మన దేశం ఏంటి? పరలోకము మన దేశం. మనం ఈ లోకములో యాత్రికులము, ప్రయాణికులం. We are strangers and pilgrims here because we belong to heaven. అక్కడ వారం మనం, కాబట్టే మనం అక్కడికి తిరిగి వెళ్ళాలి. కాబట్టి ఈ దేశంలో మనము ఆ దేశం వారిగా జీవించాలి. మీకు అర్థమవుతుందా? ఇన్ దిస్ వరల్డ్, ఇన్ దిస్ కంట్రీ, ఐ నీడ్ టు లివ్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ హెవెన్. అయితే దీనికి జవాబుగా దాని తర్వాత ఇంకోటి వచ్చింది కదా, నీ జనము. అంటే దీనిని బట్టి, ఈ రెండిటి బట్టి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ అర్థమవుతుంది. ఏంటది? ఏ దేశం వాడు, రెండోది ఈయన సహవాసం ఎవరితో ఉంది. సింపుల్. సో ద ఫిఫ్త్ క్వశ్చన్ యు రైట్ కంపానియన్. నీ జనము ఎవరు? జనరల్గా మనం ఏదైనా తప్పు చేస్తే, మళ్ళీ నేను చేసిన అనేకమైన తప్పుల దగ్గరికే వెళ్తున్నా. మా నాన్నగారు నన్ను అడిగిందంటే, అరే అసలు నువ్వు ఎవరితోరా ఫ్రెండ్షిప్ చేసేది అన్నాడు. అవును, ఎందుకు? నాకున్న సహవాసాన్ని బట్టే నేను చేసే పనులు ఉంటాయి. నా ఫ్రెండ్స్ అందరూ ఎవడో తాగనోడు అనుకోండి, నేను తాగే ఛాన్స్ ఉంటుందా? నాకు తెలిసి ఉండదు. మీకు అర్థమవుతుందా? ఎగ్జాంపుల్గా, ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే, ఒక పాపం చేస్తే వచ్చే ప్రశ్న ఇదే, అసలు మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం, మనము ఏ ప్రాంతము వారం. మీకు అర్థమవుతుందా? వన్ క్వశ్చన్ ఆఫ్టర్ ది అదర్. ఎందుకంటే తీవ్రమైన పరిస్థితులు, ఇదంతా జరుగుతూ ఉంటే తుఫాన్ ఆగిపోయిందండి, ఆగిపోలా. అక్కడ అల్లకల్లోల పరిస్థితులు అలాగే ఉన్నాయి. అయితే చీటీ యోనా మీద పడింది కాబట్టి ఈ వ్యక్తి ఎవరో తెలియదు, ఆయన్ని అడుగుతున్నారు. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఇది అడుగుతున్నది అన్యులు, ఆయన నామం ఎరగని వారు. దే ఆర్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్స్ దట్ వీ నీడ్ టు ఆస్క్ అవర్ సెల్వ్స్ టుడే. వెదర్ దెర్ ఈస్ స్టార్మ్ ఆర్ నో స్టార్మ్. తుఫాన్ ఉన్నా, తుఫాన్ లేకపోయినా మీ కుటుంబ జీవితం చక్కగా ఉండుండొచ్చు, నో ప్రాబ్లం. బట్ బిఫోర్ సంథింగ్ హిట్స్ యూ, యూ ఆస్క్ దీస్ క్వశ్చన్స్ అండ్ గివ్ ఎన్ ఆనెస్ట్ కన్ఫెషన్ అండ్ ఆన్సర్. దానికి ప్రత్యుత్తరము మనం వ్యక్తిగతంగా ఇవ్వాల్సి ఉంది. ఈ కీడు మాకు ఎవరిని బట్టి వచ్చింది? రెండోది ఏంటమ్మా? నీ వ్యాపారం ఏంటి? నీవు ఎక్కడి నుంచి వచ్చితివి? నీ దేశమేదో, నీ జనమేదో. దీనికి ఈయన జవాబు చూడండి, భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దీనికి ఈయన జవాబు అంటే ఆనెస్ట్ కన్ఫెషనే చెప్పాడు, కానీ ఈయన చెప్పిన దానికి ఈయన చేసిన పనికి లింక్ లేదు. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది. ఈయన జవాబు యథార్థంగానే ఇచ్చాడు, కానీ అందులో ఒకటి రెండు విషయాలు ఉన్నాయి. గబగబా చూద్దాం. లెట్ us look at his confession before we go into the next two questions. ఇది మధ్యలో వచ్చింది కాబట్టి అలాగే చూసేద్దాం మనం. అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను అంటే దాని ఒక హెబ్రీయుడు లాగా ఇతడు జీవించాలి. మీకు అర్థమవుతుందా? దేవుని బిడ్డగా, సజీవుడైన దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తిగా జీవించాలి. అయితే తిన హెబ్రీయుడు అనగానే వాళ్ళు అనుకుని ఉంటారు, ఒరి బాబరే హెబ్రీడ్ ఏంటి, ఇలాగ ఉండటం ఏంటి? మీకు అర్థమవుతుందా? కొన్నిసార్లు మనకు తెలియపోవచ్చు, కానీ క్రిస్టియన్స్ అంటే కొంతమందికి చాలా చెడు అభిప్రాయం ఉంది, కానీ కొంతమందికి చాలా మంచి అభిప్రాయం ఉంది. మరి ముఖ్యంగా ఒక్క విషయం చెప్తాను నేను, అదేంటో తెలుసా? లాట్ ఆఫ్ పీపుల్ బిలీవ్ దట్ వెన్ ఏ క్రిస్టియన్ ప్రేస్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఇది యథార్థం నేను చెప్తున్నా. మీ దగ్గర జరిగిందో లేదో కానీ మా సంస్థలో నన్ను అడుగుతారు, నేను బయటకు వెళ్తే అడుగుతారు, అన్యులు అడుగుతారు. ఏంటో తెలుసా? మీరు ప్రార్థన చేయండి, బహుశా ఏమన్నా అవుతుందేమో.
మనకంటే ఎక్కువ నమ్మకం అన్యులకి మనం చేసే ప్రార్థనలో ఉంది. చెడుగా మాట్లాడేవారు కూడా ఉన్నారు, నేను కాదనట్లా. ఎందుకంటే దానికి కూడా కారణం మనమే. మెయిన్గా సినిమాలు ఫస్ట్. ఒకప్పుడు, ఇప్పుడు నాకు తెలియదు కానీ నేను అప్పుడు సినిమాలు చూసేటప్పుడు హిందీ సినిమాలు ఎక్కువ చూసేవాడిని. అందులో ఈ చిన్న చిన్న ఫైటింగ్లు చేసే ఉంటారు చూడండి, రాబర్ట్, పీటర్, జాన్ అంటే వస్తాడు ఇంత మిస్ అని. అప్పటి నుంచి ఏమైపోయిందంటే, ఓహో ఈడు క్రిస్టియన్ అంటే ఈడు సాయంకాలం అయిపోతే బండి ఆన్, వాట్ ఎవర్. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఓవర్ దీస్ ఇయర్స్ లాట్ హెస్ చేంజ్డ్. చాలా మార్పు వచ్చింది. అందులో ఒకటి ఏంటంటే మన ప్రార్థన. నిన్న నా కింద పనిచేసే వ్యక్తి చాలా కాలం నుంచి నా దగ్గర ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఈజ్ అ నాన్ క్రిస్టియన్. ఆ వార్త 5:30కి రాగానే నేను యూత్కి రావాలి, యూత్ మిస్ అయ్యాను. బైబిల్ స్టడీ లోపున వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను అక్కడ కాసేపు ఉండి వచ్చాను. వాళ్ళు 2 times వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చారు. వాళ్ళ నాన్నగారు ఎవరైతే చనిపోయారో ఆయనకి చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పుడు ఏదో కాన్వెంట్కి వెళ్ళాడు, ఏదో కొన్ని నెలల నుంచి చాలా తీవ్రమైన అస్వస్థత కాబట్టి తను ఎక్కడికి రాలేకపోయాడు. వాళ్ళు జబల్పూర్లో ఉండేవాళ్ళు, అనారోగ్యంగా ఉంది కాబట్టి ఇక్కడ తెచ్చేసాడు తను. అయితే తను కొంచెం మాట్లాడిన టైంలో కూడా అనేవాడంట, నా పేరు పీటర్ అనగానే ఆ చర్చికి వెళ్ళాలి అని. పాపం ఆవిడ అక్కడ ఉంది బాడీ పక్కన. నేను వెళ్ళాను. ఇంకా వాళ్ళు హిందూ సాంప్రదాయ ప్రకారం వాళ్ళు ఏం చేయాల అంటే ఆ పురోహితుడు రావాలి, అది ఇవాళ ఇప్పుడు భూస్థాపన జరుగుతూ ఉంటుంది. భూస్థాపన కాదు, క్రిమేషన్, వాట్ ఎవర్. అయితే నేను కాసేపు అక్కడ ఉండిన తర్వాత ఆవిడ ఆ బాడీ పక్కన కూర్చోనంది, ఆ ప్రేయర్ కరియాలి. అర్థమవుతుంది. సో దట్ వాజ్ ద ఫస్ట్ ప్రేయర్. అందరూ అన్యులే నా కొలి, కానీ నేను అక్కడ నిలబడి నేను ప్రార్థన చేశాను. దేవుని కృతజ్ఞత తెలిపాను నా హృదయంలో. అంటే థింక్ అబౌట్ ఇట్. అంటే వాళ్ళ నమ్మకం నేను ప్రశ్నించట్లా, వాళ్ళు ఏదో దేవుని విశ్వసిస్తారా అంటలా, కానీ వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, అరే ఈయన ఒక క్రిస్టియను, ఈయన ఒక పాస్టరు, కాబట్టి వారి ప్రార్థన మాకు పనికి వస్తుందేమో. మీకు అర్థమవుతుందా? థింక్ అబౌట్ ఇట్. దీనికి రివర్స్ చెప్తాను నేను. ఒక గృహప్రవేశం జరిగింది, నేను వెళ్ళా. ఆ గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఇంకో పాస్టర్ గారు ఆయన అన్నాడు, సార్ మొన్న ఒక గృహప్రవేశానికి వెళ్ళాను, నన్ను చాలా అభిమానిస్తాడు ఆయన. అక్కడ ఆ కుటుంబ సభ్యులు తప్పించి వచ్చే వాళ్ళందరూ క్రిస్టియన్స్ అండి, ప్రార్థన అంటే నువ్వు చేయి అంటున్నారండి అన్నాడు. అని ఒక్కరు దొరకలేదు సార్, ప్రతి గదిలో నేనే ప్రార్థన చేశాను అన్నాడు ఆయన. ఫంక్షన్కి ఎంతమంది వచ్చారు? బాగానే వచ్చారు సార్. అన్యులా సార్ అంటే, లేదండి సార్ అందరు క్రిస్టియన్సే సార్ అన్నాడు. అయ్యా అందరు క్రిస్టియన్సే, కానీ ఒక గదిలో ప్రార్థన చేయడానికి ఒక్కరు కూడా. మీకు అర్థమవుతుందా? When you say you are a Christian, this world expects certain things from you. When you say you are a Christian, this world expects certain things from you. ఈ లోకం నీ నుంచి కొన్ని ఆశిస్తుంది, ఎందుకంటే వారు విన్నారు. అది నీ జీవితంలో చూడాలని ఆశపడుతున్నాడు. నేను హెబ్రీయుడను ఏమన్నాడు చూడండి, నెక్స్ట్ దానికి లింక్ లేదు తను చేసిన పనికి. సముద్రమునకును భూమికిని సృష్టికర్త ప్రసంగం ఇచ్చేస్తున్నాడు సార్. ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనే ఉన్నా. అవునా? హలో ఏంటమ్మా, సరిగ్గా చదువు. కరెక్టే చదివాను. అంత డైలాగ్, అందుకనే నేను డైలాగ్ అన్నా. అంత పెద్ద డైలాగులో ఈయన భయభక్తులు అంటే ప్రస్తుతం తనున్న పరిస్థితిలో తాను దేవునికి భయపడి ఉంటే తాను ఆ బోట్లో ఉండేవాడు కాదు. మీకు అర్థమవుతుందా? దట్స్ వై ఐ టోల్డ్, ఐఎమ్ నాట్ పికింగ్ అప్ ఆన్ హిమ్, బట్ ఐఎమ్ టెలింగ్ వైల్ హీ ఈస్ టెలింగ్ దట్ హీ ఈస్ ఫియరింగ్ ద లార్డ్. తను చేస్తున్న పనులకి దానికి లింక్, అది విషయం. మీకు అర్థమవుతుందా? మనం చెప్పేదొకటి చేసేదొకటి. పెద్ద బైబిల్ ఉంటుంది, కానీ నోట్లోంచి వచ్చే మాటలు ఇంకా పెద్దగా ఉంటాయి. థింక్ అబౌట్ ఇట్. తాను ఏమంటున్నాడు? నేను చదివేసమ్మా, హెబ్రీయుడును సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనే ఉన్నాను.
తాను యెహోవా సన్నిధిలో నుండి అంటే స్టోరీ అంతా చెప్పాడు అనమాట. అక్కడ లేదు, మనకు స్టోరీ తెలుసు కాబట్టి ఆ ఒక్క వచనంలో సారాంశం వచ్చేసింది. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని. ఏ సంగతి తెలుసుకొని? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీ దయచేసి ఆలోచన, చాలా ఇంపార్టెంట్ పాయింట్కి వచ్చాం మనం. అప్పటి వరకు వారు భయపడింది తుఫానుని. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆ తుఫానికి కారణము యెహోవా దేవుడు అన్నాడో వారు ఎవరికి భయపడటం ప్రారంభించారు? హల్లెలూయా, చప్పట్లు కూడా కనపరచండి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. థింక్ అబౌట్ ఇట్. టిల్ దెన్ they were afraid of the storm. When they heard the sovereign God is responsible, they started fearing God. మీకు అర్థమవుతుందా? అది తేడా. గంభీరం అండి. ఇక తుఫాను గురించి పట్టించుకోవట్లా. మనం దేవునికి భయపడిపోతే ఈయన సంగతి ఏదో తెలియదు, కానీ ఈయనను బట్టి మన కొంప ములుగుతుంది. అందుకనే నెక్స్ట్ ప్రశ్న వచ్చింది, 6వ ప్రశ్న. ఏమిటది? గనుక వారు ఆ సంగతి తెలుసుకొని. అంటే ఏ సంగతి తెలుసుకున్నారు? నేను దేవుని ప్రతినిధినయ్యా, నేను ఆయనకు భయపడేవాడిని, కానీ నేను ఆయన చెప్పిన మాట వినకుండా నేను నినివేకి వెళ్ళాల్సిన ఓడ వదిలేసి ఈ ఓడ నా డబ్బులు పెట్టుకునే ఎక్కాను. ఎక్కిన తర్వాత ఎత్తెప్పలు వచ్చినాయి. ఇవన్నీ చెప్పేసరికి దే రియలైజ్డ్ దట్ దిస్ గాడ్ ఈజ్ అలైవ్. మీకు అర్థమైందా? ఎందుకంటే వారు నావికులు, ఎన్నో తుఫాన్లు చూసుండొచ్చు, కానీ ఇలాంటి తుఫాన్ ఎప్పుడూ రాలా. వాళ్ళకి తుఫాన్లు అంటే అలవాట్లేదు అనుకోబాకండి, బోల్డ్ తుఫాన్లు వచ్చి ఉంటాయి. కానీ ఈ పరిస్థితి విచిత్రమైనది. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క అవిధేయతను బట్టి ఈ సృష్టిలోనంతా అల్లకల్లోలం వాళ్ళ కళ్ళెదుటి చూస్తున్నారు కాబట్టి అన్నారు, అమ్మా అని అన్నారు. నీవు చేసిన పని అది స్టోరీ. అంటే నీవు చేసిన పని అంటే, ఇది కొంచెం ఒక అర నిమిషం నాకు టైం ఇవ్వాలి మీరు. యూ షుడ్ గివ్ మీ 1-2 minutes. ఫర్ దిస్ వీఆర్ టెల్లింగ్ కంపల్షన్, ఒత్తిడి. ఎందుకు? అప్పటికే తాను ఏమి చెయ్యాలో చెప్పాడు, ఏమి చేశాడో చెప్పాడు. మీకు అర్థమైందా? ఎందుకు ఇది చాలా ప్రాముఖ్యం అంటే, నేను నినివేకి వెళ్ళాలి సార్, కానీ ఇది హర్తర్షీష్కు వెళ్ళాను అంటే నువ్వు చేసిన పని ఏంటంటే వాళ్ళకి తెలియదా? ఆయన చేసిన పని ఏంటి? ఆ బోటు బదులు ఈ బోటు ఎక్కాడు. మరి ఎందుకు అడిగారు? మీకు అర్థమవుతుందా? అంటే నువ్వు ఆ బోటులో వెళ్ళకుండా ఈ బోట్లో ఎక్కడానికి అసలు కారణము మీకు అర్థమవుతుందా? ప్లీజ్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండర్స్టాండ్ వెన్ యూ డూ సమ్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు అర్థమవుతుంది. అంటే చేసిన పని ఒకటి కనిపిస్తున్నప్పటికీ ఆ పని చేయడానికి అసలు వెనకాల కారణం ఏంటి? ఇంగ్లీష్లో ఐ కెన్ టెల్ ఇట్ బెటర్. వాట్ హ్యాస్ మోటివేటెడ్ యూ టు డూ దిస్? దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. మనం చేసిన పని కాదు. మీకు అర్థమవుతుందా? నేను తీసి 10 రూపాయలు ఇవ్వచ్చు ఎవరికో. నేను చేసిన పని ఏంటి? 10 రూపాయలు ఇచ్చాను. ఆ 10 రూపాయలు వేరే వాళ్ళు చూసి నాకు చప్పట్లు కొట్టాలని ఇచ్చానా? నిజంగా ప్రేమించి ఇచ్చానా? ఆ పని చేయడానికి వెనకాల కారణము అది వాళ్ళకి కావాలి. మీకు అర్థమవుతుందా? దిస్ ఇస్ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ఇంపార్టెంట్. వెన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్, ద క్వశ్చన్ ఈస్, వై ఆర్ యూ డూయింగ్ సంథింగ్? వాట్ మోటివేటెడ్ యూ టు డూ దట్? ఆ పని చేయడానికి అసలు వెనకాల కారణం ఏంటి? మీకు అర్థమవుతుందా? ప్రత్యేకమైన పాట పాడాలి అని ఎవరైనా అడిగారు అనుకోండి, వాళ్ళు ఏ కారణం చేత పాట పాడతారో నాకు తెలియదు. చాలా కారణాలు ఉండొచ్చు, కానీ ఒకటే ప్రాముఖ్యమైనది. అదేంటి? దేవుని కనపరచాలని పాడాలి. వేరే కారణాలు కూడా ఉండొచ్చు. మిగతా వాళ్ళకంటే నా స్వరం బాగుంది, ఎప్పుడు నాకు ఛాన్స్ ఇస్తేగా ఈ పీటర్ సార్, ఒకసారి నా స్వరం చూపించుకుందాం, లేకపోతే లైవ్ వెళ్తుంది, దేశ విదేశాలు చూస్తాయి, సో ఆన్ అండ్ సో ఫోర్త్. దేర్ కుడ్ బి డిఫరెంట్ థింగ్స్ టు డూ ద సేమ్ థింగ్. మోటివేషన్. ఒక వ్యక్తి పడిపోయాడు అనుకుందాం, చంపింది నేనే అని అంటాను. ఓకే, చాలా డ్రాస్టిక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఒకటి ఏంటంటే హత్య అవ్వచ్చు, రైట్? రెండవది, వాడు దొంగతనం చేయడానికి వస్తే నేను ఆ దొంగతనం కాకుండా ఉండడానికి ఘర్షణ పడ్డాను కాబట్టి ఇది జరిగింది. లేకపోతే ప్రమాదవశాత్తు అది జరిగి ఉండొచ్చు. మీకు అర్థమైందా? ఇది తెలియాలి అంటే దాని వెనకాల దృక్పథం ఏంటో
అర్థం కావాలి. అది ఆ ప్రశ్నకు జవాబు. నీవు చేసిన పని ఏంటి? ఈరోజు ఈ ప్రశ్నకు పలువురు జవాబు ఇవ్వాలి. నువ్వు చేస్తున్న పని ఏంటి? నువ్వు చేసిన పని ఏంటి? ఆ పని వెనకాల నీ దృక్పథము ఏంటి? ఇఫ్ యువర్ మోటివేషన్ ఈజ్ రైట్, దెన్ గో అహెడ్ అండ్ డూ. నువ్వు చేయాలనుకున్న పని వెనకాల ఉద్దేశం సరినైతే ఆ పని చెయ్యి. నువ్వు చేయాలనుకున్న పని అది దేవుని నామమునకు ఘనత తెచ్చేదైతే, అది దేవుడు చేయమంటే నువ్వు దయచేసి చేయి. కానీ వేరే కారణాల కోసం ఆ పని చెయ్యకు. నెక్స్ట్, అప్పుడు వారు సముద్రం లాస్ట్ ప్రశ్న వచ్చేసిందండి. దాని తర్వాత మనం గబగబా మిగతా విషయం చూసేద్దాం. సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుతున్నది, సముద్రము మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకు ఏమి చేయవలనని అతన్ని అడగగా, సో ద సెవెంత్ క్వశ్చన్ ఇస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్. ఇప్పుడు నేరస్తుడు ఎవడో తేలిపోయిందా లేదా? ఎవరు ఒప్పుకున్నారు? నేరం చేసిన వ్యక్తే ఒప్పుకున్నాడు. నేనే చేశాను సార్, ఇది చేశాను సార్. కాబట్టి దానికి బదులుగా ఎప్పుడైతే తాను ఒప్పుకున్నాడో దానికి బదులుగా 2 ప్రశ్నలు వచ్చినాయి. ఒకటేంటి? నువ్వు చెప్పిందేంటి? నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు ఒక ప్రవక్తగా ఈ పని చేయకూడదు, అయితే ఈ పని చేసావంటే అసలు దీని వెనకాల కారణం ఏంటి? కారణం మనకు తెలుసు, అందుకనే స్టార్టింగ్లో చెప్పాను సీరియస్. కారణం ఏంటి? నినివే వారంటే తనకి ద్వేషం. దట్ ఈస్ ది అండర్లయింగ్ ట్రూత్. దట్ ఈస్ వాట్ వాస్ ద మోటివేషన్ ఫర్ హిమ్ టు గెట్ ఆన్ టు ద రాంగ్ బోట్. వారంటే పడదు కాబట్టి తాను ఆ పని చేశాడు. కాబట్టి మేము ఏంటి? నీకు ఏమి చేయవలెను. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్, ద డంపింగ్. ఎందుకు ఆయన ఎత్తిపడేస్తారుగా, అందుకనే ఆ శీర్షిక పెట్టాను. ఇంకొక 5 నిమిషాలు. రైట్, డ్యూటీ అయిపోయింది, అవిధేయత అయిపోయింది, అలజడి అయిపోయింది, దొరకటం అయ్యింది, డైలాగులు అయినాయి. ఇప్పుడు దయచేసి గుర్తుపెట్టుకోండి, తాను ఒప్పుకున్నాడు తనే కారణం అని. తుఫాన్ ఆగిందా? ఒప్పుకుంటే సరిపోదు సార్. మేము చెప్పేసామండి దేవునికి, అయిపోయింది. దానికి పర్యవసానం, ప్లీజ్ రిమెంబర్, just confessing will not take us anywhere, but after confession there has to be some correction. మనం ఒప్పుకున్న తర్వాత, యథార్థంగా ఒప్పుకున్న తర్వాత సరిచేయబడ్డానికి మనం సిద్ధంగా ఉండాలి. When you confess, God says, now that you have confessed, I need to take some corrective action. అవునా కదా? ఒప్పుకోవటం సులువండి, పర్యవసానం అనుభవించడమే కష్టం. మీకు అర్థమవుతుందా? మనం మన పాపములను ఒప్పుకునే యెడల అతడు నీతిమంతుడు గనక మన పాపములు ఆయన క్షమిస్తాడు, నో డౌట్. కానీ పర్యవసానం చాలాసార్లు మనం ఇక్కడ అది పర్యవసానం తొలగించలేడు అని అనట్లా, కానీ ఎన్నోసార్లు పర్యవసానం ఆయన ఇక్కడ మనల్ని అనుభవించమంటాడు. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ గాడ్ ఈస్ నాట్ కేపబుల్ ఆఫ్ రిమూవింగ్ ద కాన్సిక్వెన్స్, బట్ మెనీ a times he wants us to go through that consequence, because మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయను. కొంతమందికి అమాయకత్వం అనాలో అజ్ఞానం అనాలో తెలియదండి. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు చాలా విడ్డూరంగా ఉంటాయి. అన్నీ తెలిసినట్టే ఉంటాయి కానీ ఏమి తెలియనట్టుగా ఉంటారు. ఒక యవనస్తుడంట తను కొనుక్కున్న కారు అమ్మాలనుకున్నాడు. ఎడాపడా తిరిగేశాడు, 1,00,000 కిలోమీటర్లు తిరిగింది. అంటే దాని గురించి ఎందుకు చెప్పానంటే, ఎక్కువ మైలేజ్, ఎక్కువ కిలోమీటర్లు తిరిగితే ఆ బండి ఎవడు కొనుక్కోడు, ఎందుకంటే ఇంత వాడాక ఎవడు కొనుక్కుంటాడు. కాబట్టి ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళాడు, పెద్ద మనిషి దగ్గర, సార్ ఈ బండి అమ్మడానికి అవ్వట్లేదు, ఏం చేయమంటారంటే, ఎంత తిరిగింది బండి? 1,00,000 కిలోమీటర్లు తిరిగింది సార్. 1,00,000 కిలోమీటర్లు అంటే కష్టమయ్యా, నువ్వు 10,000గా మార్చేసేదాన్ని. నువ్వు మెకానిక్ దగ్గరికి వెళ్తే ఆడు దాన్ని మార్చేస్తాడు, 10,000గా మార్చేస్తే అది తప్పు కదా సార్. తప్పు అంటే మరి తప్పే, కానీ బండి అమ్మాలంటే అది కుదరదు. ఈడు వెళ్ళిపోయాడు. తన నెల తర్వాత అదే బండ్లు తిరుగుతున్నాడు. ఈయన ఎదురుపడ్డాడు, ఏమయ్యా నువ్వు బండి అమ్ముతానన్నావు కదా, నేను నీకు సలహా కూడా ఇచ్చాను కదా, మరి ఏం చేసావు అంటే అన్నాడు, సార్ 10,000 తిరిగిన బండి ఎవడ నమ్ముతాడా అన్నాడు. అర్థం అవ్వలేదా? అంటే వెళ్ళి ఏం చేశాడు, దాన్ని తిప్పేసుకొని ఇది 10,000 తిరిగింది కానీ
దీని అజ్ఞానం అనాలి ఆమెకి. కొంతమంది ఇది ఇట్లాగే ఉంటుంది స్టోరీ. అన్నీ వింటారు, మార్చుకున్నట్టే ఉంటారు, ఏమీ మారదు. యోనా సిరీస్ భలే ఉంది. అయ్యి బాబు ఊగిపోయానండి. ఒక ఆయన ఒకసారి ప్రసంగం విన్నాక, ఆయన యాక్చువల్గా ఆన్లో ఉన్నాడు, మీరు చెప్తుంటే అంటాడు, నేనే నీకు చెప్తా. అమ్మా అన్నా కదిలిపోయినా అన్నా, నువ్వు మామూలుగానే కదులుతున్నావు, ఇంకేం కదిలించాలి? మీకు అర్థమవుతుందా? ఈ ఎట్లాంటి కదిలింపులు అంటలా నేను. ఐఎమ్ టెలింగ్ యూ, టు కమ్ టు కన్ఫెషన్ ఈజ్ అ బిగ్ థింగ్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ, వన్స్ యూ కన్ఫెస్ యూ సే లార్డ్ వాట్ ఎవర్ కరెక్షన్. మిమ్మల్ని భయపెట్టట్లా, బట్ దేర్ విల్ బి సమ్ కరెక్షన్, బట్ అగైన్ ఇన్ దాట్ యూ విల్ సీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆయన మనల్ని ఇచ్చేసి మనల్ని నాశనం చేయడం కాదండి. దేవునికి స్తోత్రం చెప్పడం నాశనం చేయడం కాదు, ఆయన సరి చేస్తాడు, నీకు మరింత ఇస్తాడు. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు స్కేర్ యూ, బట్ ఐఎమ్ టెలింగ్, మనం ఒప్పుకొని ఆయన సరి చేస్తే, తండ్రి తన కుమారుని శిక్షించును, చంపేస్తాడా చెప్పండి? మరి అంతే. ఆ శిక్షణ కొంచెం మనకి బాధ కలిగిస్తుంది, కానీ ఆ శిక్షణ ద్వారా ఆఫ్టర్ డిసిప్లిన్ ఐఎమ్ టెలింగ్ యూ, యూ అండ్ ఐ విల్ బి బ్లెస్డ్. బట్ ద పాయింట్ ఈస్, ఆర్ యూ రెడీ ఫర్ దట్ కరెక్షన్? అయితే ఫైనల్ లాస్ట్ పార్ట్కి వచ్చేసాం. 7 ప్రశ్నలు అయ్యా. వాళ్ళు ఏం చేయమంటారు అంటే, ఈయన ఇప్పుడు చెప్తున్నాడు, చదివేసాగమ్మా. యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చెనని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను. వారు ఓడను దరికి తెచ్చుటకు. చూసారా, ఇది బ్యూటిఫుల్. టైం లేదు కానీ ఎప్పుడైతే యోనా, ఒక మాట చెప్తాను, అంటే నేను ఎప్పుడు ఈ రీతిగా ఆలోచించు, కానీ నేను మళ్ళీ చూసుకుంటున్నప్పుడు అన్నాను, ఈయనేమండి చిన్నపిల్లోడా, ఈ తప్పు నా వల్లే అయ్యింది కాబట్టి నేనే దూకేస్తాను అనొచ్చు కదా. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో ఫిట్టింగ్, అంటే ఇంకా సారు ఫుల్గా సెట్ అవలా, ఎవడో ఎత్తి పడేస్తే ఇంకేం చేస్తానులే, ఒక స్టెప్ ఎక్స్ట్రా వెళ్ళొచ్చుగా. ఇలా ఎప్పుడన్నా ఆలోచించారు మీరు? నేను ఎప్పుడు ఆలోచించాను, నిన్న రాత్రే దేవుడు ఇచ్చాడు తలంపు. యోనా ఏమన్నాడు, నేనే ఈ తప్పు చేశాను కనుక ఎత్తిపడే, నువ్వు పడకూడదు, నువ్వు పడితే అవుతుంది, నేనే ఈ తప్పు చేశాను. దాట్ ఈస్ టేకింగ్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ. సార్ నేనేనయ్యా, నా పని ఏదో నేను చూసుకుంటా. ఏం దోకలేడా, అసలు ఎంత బరువు ఉన్నాడు సారు, కాబట్టి మీరు అన్నాడు. అంటే చూస్తున్నాడు అనమాట, అసలు వేస్తారా వీళ్ళు పాపం. చూడండి నాకు ఎంత ఇది వచ్చిందంటే, వారు అన్యులు ఆల్రెడీ ఈయన నినివే ఎందుకంటే చెప్పాడుగా, ఎందుకు వెళ్ళలేదు అక్కడికి, నినివే పట్టణం వస్తుంటే నాకు ఇష్టము లేదు కాబట్టి నేను ఆ పని చెయ్యను అని ఈ బోట్ ఎక్కాను అని అన్నాడు. నినివే వారి మీద ఆయనకు అంత కోపం ఉండని తెలిసి కూడా యోనా ప్రాణాన్ని వాళ్ళు కాపాడాలని ప్రయత్నం చేశారు. మీకు అర్థమవుతుందా? థింక్ అబౌట్ ఇట్. వాళ్ళు వెంటనే పడేలే, అమ్మ ఆఖరికి ఒప్పుకున్నాను, నేను ఈ విషయం ముందే చెప్పచ్చుగా, మా సామాన్లు పడేసే ముందు. అప్పటికి వాళ్ళ సామాన్లు పోయినా లేదండి, హలో, చాలా పడేశారు. వాళ్ళు చూసుకోవాలి, ఎందుకంటే ప్రాణాల కంటే ఎక్కువ అనేసి వాళ్ళ వస్తువులను పడేశారు. ఇవన్నీ జరిగాక నన్నే అసలు పడేయాలి సార్ అంటే నాలంటూ ఉంటాడు, ముందు చెప్పచ్చుగా, ఇక పట్టండి రైండి అనేవాళ్ళ. మీరు చూడండి, చదవమ్మా, ఇట్ ఇస్ బ్యూటిఫుల్. టైం అయిపోయింది కానీ ఇట్స్ బ్యూటిఫుల్, చదివేసి. వారు ఓడను దరికి తెచ్చుటకు, వాడు ఓడను దరికి తెచ్చు, ఎందుకు? తెడ్లను బహుబలంగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలం చేత సముద్రం పొంగి ఉండుట వలన వారి ప్రయత్నం వ్యర్థమాయెను. ఒక్క మాట చెప్తాను, ముందుకు వెళ్ళిపోదాం. ఏంటో తెలుసా, వారు దేవునికి చిత్తమునకు వ్యతిరేకంగా వెళ్తున్నారు. అది వాళ్ళకి తెలీదు. వాళ్ళ విషయం వల్ల ఏంటంటే, ఈ వ్యక్తి యొక్క మరణం మన మీదకి, థింక్ అబౌట్ ఇట్, దే ఆర్ వెరీ క్లియర్. అందుకనే ఆ ప్రార్థన చేస్తారు. నెక్స్ట్ బ్యూటిఫుల్. కాబట్టి అయితే ఒక్క నిమిషం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అరే వీడి వల్లే వచ్చింది కానీ ఒక మనిషిని లాగా సముద్రంలో వేసేయటం మంచిది కాదు. చూసారా, థింక్ అబౌట్ ఇట్. అప్పుడన్నా వాళ్ళు అంత తిప్పలు పడుతున్నప్పుడు ఈసారి ఏం చేయాలి? మనం చేయంగా, మనం మామూలు కాదండి, మనకి ఎన్ని తగులుతున్నా నేను కదలనంతే. ఏమండి ఇంత చెప్పారు కదా, ఇకనైనా ఆ బాటిల్ తీసి పడేయచ్చుగా, నువ్వు కావాలంటే పడేయి, నేను చేయను. మళ్ళీ పడేస్తుంటే రేపేస్తానులే పెట్టు అంటే కేవలం తాగుడు గురించి అంటలా. నీ అంతటి నువ్వు ఎప్పుడు చేస్తావు?
వెన్ విల్ యూ డూ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ? వాళ్ళు తిప్పలు పడుతున్నారండి. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా మనం ఎంత ప్రయాసపడ్డా సమస్య తీరదు. ఇది ప్రాముఖ్యం. వెన్ యూ క్లియర్లీ నో దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్, డోంట్ గో అగైన్స్ట్ ఇట్. ఐఎమ్ టెలింగ్ యూ, యువర్ ప్రాబ్లమ్ విల్ ఓన్లీ గెట్ కాంప్లికేటెడ్. ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ థింగ్. దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా నువ్వు నేను ఏమీ చేయలేం, ఏమీ చేయలేం. చాలా ప్రయాసపడ్డారు, చాలా ప్రయత్నం చేశారు. నెక్స్ట్ వారి ప్రార్థన చూడండి. కాబట్టి వారు గంతులేసి చప్పట్లు కొట్టాలి. ఇది యెహోవా నీ చిత్త ఏమండి, ఇంతకుముందు ఎవరికి ప్రార్థన? వారు తమ తమ, ఇప్పుడు అందరు కలిసి హల్లెలూయా. వాట్ ఎ గాడ్ వి సర్వ్. హి టర్న్స్ అరౌండ్. ఎంత బ్యూటిఫుల్ ప్రేయర్ చూడండి. యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి. ఈ మనుష్యుని బట్టి మమ్మను లయము చేయకుందువు గాక. నిర్దోషిని చంపితిరన్న నేరము. నిర్దోషి ఇంకా ఏమంటారు? నిర్దోష అయిన వాళ్ళంటారు, రమ్మో నిర్దోషిని చంపిన నేరం మా మీద మోపకుందువు గాక. యెహోవాకు మనవి చేసి యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. అప్పటికి ఏం దోకలా చూసారా? ఈ ప్రార్థన అయ్యే లోపు నీ దూకేచ్చుగా. వీళ్ళు ప్రార్థన ప్రేయర్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఉన్నాడు అంతే. నేను ఎప్పుడో చెప్పాను నన్ను పడేయని, మీరు పడైపోతే నన్ను ఏం చేయమంటావు? పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. దట్ ఈస్ కరెక్టివ్ యాక్షన్. అయితే దాని తర్వాత చూడండి, గంభీరమైన జరిగింది. ఇది చూడగా ఏది చూడగా వెంటనే ఆ మనుషులు వెంటనే కృతజ్ఞత కుటుంబం కూడా పెట్టేశారు. నెక్స్ట్ మినిట్ ఆ మనుషులు ఫస్ట్ ప్రేయర్ మీటింగ్ ఏంటి? సమస్య కోసం. సమస్య తీరంగానే మనం అయితే సంవత్సరం ఆగాలి. ఇప్పుడేగా ఉద్యోగం వచ్చింది, కొంచెం అప్పులు ఉన్నాయండి, కొంచెం 2-3 నెలల జీతం వచ్చేస్తే అప్పులు గిప్పులు తీర్చున్నాగా అప్పుడు వస్తుంది కృతజ్ఞత. ఇక్కడ వీళ్ళు థ్యాంక్స్ గివింగ్ నెక్స్ట్. అండ్ థింక్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ బ్యూటిఫుల్. ఐ డోంట్ హ్యావ్ టైమ్, బట్ ఇట్స్ బ్యూటిఫుల్ దేర్. ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి యెహోవాకు ప్రార్థించారు. దేవుడు ఆ సమస్యను తీరగా యెహోవాకు భయపడి ఆయనకు బలి అర్పించి. ఒక్క మాట అడుగుతానండి, అప్పటికే వాళ్ళు ఎన్నో వస్తువులు అయినా కూడా మిగిలిన దాంట్లో దేవునికి బలి ఇచ్చారు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? థింక్ అబౌట్ ఇట్. ఐఎమ్ ఆస్కింగ్ ఫ్రమ్ వేర్ డిడ్ దే గెట్ టు సాక్రిఫైస్? నాలాంటి ఉంటే ఆల్రెడీ ముందే పడేసాం కదా సార్ సామాను, ఇంకేమిస్తాం దేవునికి అనొచ్చుగా. కానీ ఇంతకుముందు సామాన్లు పడేసింది వాళ్ళ దేవుడి కోసం, ఇప్పుడు నిజమైన దేవుడి కోసం ఇస్తున్నారు. హల్లెలూయా. నౌ దే ఆర్ గివింగ్ ఫ్రమ్ వాట్ దే ఆర్ లెఫ్ట్. వాళ్ళ దగ్గర మిగిలిపోయిందండి. ఏం మిగిలిందో నాకు తెలియదు. ఆ మిగిలిన దాంట్లో యెహోవాకు బలిచ్చారు. నువ్వేం చేస్తున్నావు? దేవుని బిడ్డగా నువ్వేం చేస్తున్నావు? హౌ మెనీ టైమ్స్ వి సే దట్ వీ డోంట్. ఇట్ జస్ట్ బ్యాఫిల్డ్ మీ. నేను అది చదివినప్పుడు, ఎందుకంటే బాగా తెలిసిన క్యారెక్టర్. చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళి మనకి ఫుల్ ఫిట్ అయిపోద్ది కాబట్టి నేను అవన్నీ తీసి పడేస్తా. మొత్తం ఇరేస్, రీబూట్ అది పెట్టుకొని పట్టు కూర్చుంటా బైబిల్లో. లేకపోతే ఏంటంటే మనకి నెక్స్ట్ ఏమండి, మామూలుగా చదువుకుంటూ వెళ్ళినా తెలుస్తుంది. లార్డ్, ఇఫ్ యూ లెడ్ మీ అండ్ యూ వాంటింగ్ మీ టు డూ ఎ సిరీస్, దెన్ దెర్ ఇస్ సంథింగ్, లార్డ్. And God said, there is so much. Jonah didn't jump. And these people sacrificed after they already threw a lot of stuff. వాళ్ళ దగ్గర ఉన్నవి అనేకము పడేశారు. పడేసిన తర్వాత ఇంకేమో మిగిలిందండి. అప్పటికి ఆల్రెడీ సమస్య తీరిపోయింది. అంటే వాళ్ళకి ఏది నిజంగా ప్రియం? వారి జీవితాలు. అరే, యెహోవా దేవుడు నిజమైన దేవుడని తేలిపోయింది. కాబట్టి ఆయనకు మనము కృతజ్ఞత ఇవ్వాలి. చదివేసామా? ముగించేద్దాం. ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినముల ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. వండర్ఫుల్. ఈయన ప్రేయర్ మీటింగ్ అక్కడ స్టార్ట్ అయింది. ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రాలు. గత 3 వారాలుగా యోనా గ్రంథములోని విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అనేక ప్రశ్నలు ఇవాళ ఉండినాయి. కానీ ఒకే ప్రశ్న,
దేవుని ప్రతినిధిగా మిమ్మల్ని అడగాలని నేను ఆశపడుతున్నా. ఏ విషయంలో అయినా ఇక్కడున్నవారు, ఈ మాటలను ఇంటర్నెట్ ద్వారా విన్నవారు యథార్థంగా మీరు దేవుని సన్నిధిలో ఒప్పుకొని సరి చేసుకోవాల్సి ఉంటే ఎప్పుడూ అనొద్దు. దేవుని సన్నిధిలో ఉన్నాం, వెంటనే మీకు జ్ఞాపకం వచ్చింది, దేవుని సన్నిధి యథార్థంగా ఒప్పుకొని చెప్పండి, ప్రభు అయ్యా ఈ విషయంలో నేను సరిగ్గా లేను, నేను ఇది నీ సన్నిధిలో ఒప్పుకోవాలని ఆశపడుతున్నాను. ఐఎమ్ నాట్ రైట్ ఇన్ దిస్ ఏరియా. యు నో వెరీ వెల్, యు నో వేర్ యు హవ్ గాన్ రాంగ్, వేర్ యు హవ్ గాన్ అవే, యు నో. దేవుని బిడ్డగా నువ్వు ఎక్కడ, ఏ విషయంలో ఎక్కడికి వెళ్ళిపోయావో, ఎంత దూరం అయ్యావో నీకు తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరచగా, ఐ ప్లీడ్ విత్ యూ ఆనెస్ట్లీ, ప్లీజ్ కన్ఫెస్, నాట్ విత్ యువర్ మౌత్ బట్ ఫ్రమ్ యువర్ హార్ట్. నోటితో కాదండి, హృదయాంతరంగం నుంచి ఒప్పుకో. ఆయన క్రమశిక్షణకు భయపడకు, అది మన మేలు కొరకే. డోంట్ థింక్ అబౌట్ కరెక్షన్, లీవ్ ఇట్ టు గాడ్. హౌ హీ వాంట్స్ టు కరెక్ట్, లీవ్ ఇట్ టు గాడ్. ఆయన ఎలాగ దానిని పరిష్కారం చేస్తాడు ఆయనకు వదిలేసే, కానీ నీ మనసు తేలికవుతుంది. వాట్ విల్ హ్యాపెన్ ఇస్ యువర్ కాన్షియన్స్ విల్ బి క్లియర్, యుల్ ఫీల్ లైట్ and you say, Lord, I'm ready to be corrected, whatever it takes, because there is blessing after breaking. దాని తదుపరి ఆశీర్వాదం అండి. మీ జీవితాలు, మీ కుటుంబ జీవితాలు, మీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ ఒప్పుకోవాలండి. ఎంతమందికి ఇబ్బంది కలుగుతుందో నువ్వు చేసిన పనిని బట్టి, నువ్వు చేస్తున్న పనిని బట్టి, నువ్వు వెళ్తున్న స్థలాన్ని బట్టి, నీకున్న సహవాసాన్ని బట్టి. మేబీ సంబడి హ్యాస్ సమ్ ఫ్రెండ్షిప్స్ దట్ నీడ్ టు బి కట్ ఆఫ్ టుడే. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? నువ్వు పరలోకంలో చెందినవాడమని తెలీదా? దేవుని సన్నిధిలో సరి చేసుకో ప్లీజ్. Whoever you are, say, Lord, forgive me. I want to get right. తక్షణమే సముద్రము నెమ్మలి ఆయన ఒప్పుకున్న తర్వాత, యోనాను పడేసిన తర్వాత. కానీ యోనా చనిపోలేదు, మనకి తెలుసు. కానీ యోనా కొంత ఇబ్బందికి గురయ్యాడు. ఎన్నడూ అట్లాంటి పరిస్థితుల్లోకి తాను వెళ్ళలా. ఇట్ వాస్ 3 days completely dark. We will see it next Sunday. But today is a time of confession. దయగల దేవా, పరిశుద్ధుడా, మాకిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, ఎవరైతే ప్రభువు మీ సన్నిధిలో యథార్థంగా ఒప్పుకున్నారో అట్టి వారిని క్షమించి సరిచేసి సమృద్ధినివ్వమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.